ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇది నా వాగ్దానముగా, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. లేఖన భాగాల నుంచి మనం చదువుదాము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. పౌలుకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, నేడు నీకు నాకు కూడా ఇస్తున్నటువంటి వాగ్దానం. ఈ అధ్యాయాన్ని ధ్యానించేటప్పుడు మనం నేర్చుకోవాల్సిన అంశాలు ముఖ్యంగా 3 భాగాలు. మొదటి భాగం ఏంటంటే పౌలు పొందిన దర్శనము. 1 నుంచి 10 వచనాల్లో కనబడుద్ది. రెండవ భాగము నిజమైన అపోస్తలునికి గుర్తులు. 11 నుంచి 18 వచనం వరకు మనం చూడగలుగుతాం. అలాగే మూడవ భాగముగా పశ్చాత్తాపానికి పిలుపు. 19వ వచనం నుండి 21వ వచనం అక్కడి వరకు మనము చూడగలుగుతాం. ఈ విధంగా 3 భాగాలు మనం ధ్యానిస్తే చాలా విలువైన అర్థాన్ని మనం పొందగలుగుతాం. నా కృప నీకు చాలును. కృప అంటే దైవ సన్నిధి, అనుగ్రహము, శక్తి. అది ఒక బలము. దేవుడిచ్చేటువంటి కృప అంటే ఆయన సన్నిధి, ఆయన అనుగ్రహము, ఆయన శక్తి, ఆయన బలమై ఉన్నది. కాబట్టి దాన్ని పొందాలంటే అందరికీ దొరకదు. కాబట్టి దేవుడు పౌలుతో మాట్లాడుతూ ఇచ్చినటువంటి మాట, దేవుడికి మొరపెట్టే వారికి దేవుడిచ్చే పరసంబంధమైన బలం అది. ఆయనకి ఎవరైతే మొరపెడతారో వారికి ఇచ్చేటి పరసంబంధమైన మొరకు ఇచ్చేటువంటి బలం. కాబట్టి ఇక్కడ మంచి మాట ఇచ్చాడు. అసలు పౌలు ఏం చేశాడు? 8వ వచనం, అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమే ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది, ఈ ముళ్ళు తొలగించమని ముమ్మారు ప్రార్థించినప్పుడు దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి వాగ్దానం, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుచున్నది. బలహీనతను అంగీకరిస్తుంది దేవుని యొక్క శక్తి. దేవుని సంఘంలో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి అది ఇవ్వగలిగేటువంటి శక్తి అయినది. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. కాబట్టి మన బలహీనతను దేవుడు అంగీకరిస్తే మన బలపరుస్తాడు, మన భద్రపరుస్తాడు. అదేవిధంగా బాధలలో మన బాధలన్నింటినీ కూడా సహించేదిగా కూడా ఉంటుంది. చూడండి, 1 కొరింథీ 10వ అధ్యాయము 13వ వచనం, 10-13. సాధారణముగా మనుషులకు కలిగి శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహించగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగచేయును. కాబట్టి సహించే అంతనే మనని శోధించడం అంటారు. అంటే మనకు శోధనకు అప్పగించబడతాం. దాన్ని తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడే మనకు ఇస్తాడు. ఎందుకంటే ఆయనకు మొరపెట్టే వారంగా ఉన్నప్పుడు, ఆయన నిజముగా మొరపెట్టే వారంగా ఉన్నప్పుడు, ఆయన ప్రార్థించే వారంగా ఉన్నప్పుడు, ఆయన విశ్వసించే వారంగా ఉన్నప్పుడు. అలాగే 11వ అధ్యాయము 30వ వచనం, 1 కొరింథీ 11:30, ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. ఎందుకంటే దేవుని శరీరం అని దేవుని పాత్రలో చేయి వేసేవారు, వివేచింపి తిని త్రాగేవారుగా ఉండాలి. అలా కాకుండా చేస్తే బలహీనలు అవుతారని కూడా తెలియజేస్తారు. అంటే విశ్వాసంతో ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకున్నారు. ఆ బల యొద్దకు ప్రవేశం కలిగి ఉన్నప్పుడు దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదము. 1 పేతురులో కూడా ఒక మాట చూద్దాం. 1 పేతురు 4వ అధ్యాయము 14వ వచనం. 1 పేతురు 4:14, క్రీస్తు నామం నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనుక మీరు ధన్యులు. వీటన్నిటి నుంచి తప్పించటానికి, బలపరచటానికి, భద్రపరచటానికి ఆయన మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానము, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుచున్నది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యందు విశ్వాసం ఉంచి విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోండి. దేవుడట్టి కృపతో మనల్ని నింపునుగాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని
నేడు సజీవులముగా మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రాలు. కాబట్టి మా బలహీనత యందు మాకు మీ శక్తిని పరిపూర్ణము చేయడానికి ఇష్టపడుతున్న దేవా మీకు వందనాలు. ఈ వాగ్దానం స్వతంత్రించుకొని నీ యందు దినదినాభివృద్ధి చెందుటకు కృప చూపమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగున్న యేసుక్రీస్తు యొక్క కృప, కనికరము, కాపుదల మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్.